చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. వై నాట్ 175, వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్ తదితర నినాదాలతో జనంలోకి తమ పార్టీ నేతలు వెళ్లేలా జగన్ దిశానిర్దేశం చేశారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్ట్, టీడీపీకి నాయకత్వ కొరత, పవన్ కళ్యాణ్ నిలకడలేని పంథతో ఏపీలో ప్రతిపక్షాలపై ప్రజల్లో చెప్పుకోదగిన సానుకూలత లేదు. దీంతో ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్షాలు సొమ్ము చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి జగనే అధికారంలోకి వస్తారని, గతంలో వచ్చినన్ని సీట్లు రావనేది మెజారిటీ ప్రజాభిప్రాయం. ఇదే సందర్భంలో సీఎం జగన్ పై సానుకూల, ఆయన పార్టీ ప్రజాప్రతినిధులపై ఎక్కువగా వ్యతిరేకత కనిపిస్తోంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే భయం సీఎం జగన్ ను సైతం వెంటాడుతోంది. ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లానే తీసుకుందాం. ఫైర్ బ్రాండ్ మంత్రి ఆర్కే రోజా నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారు. కానీ నగర నియోజకవర్గంలో రోజాపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు బావుట ఎగురవేశారు. రోజాను వ్యతిరేకిస్తున్న నాయకులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారికి కావాల్సిన పనులను మరో పెద్దాయన కల్పించారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ నాయకుల మధ్య ఆధిపత్య పోరు అంతిమంగా పార్టీకి నష్టం కలిగిస్తోంది. అలాగే సీఎం సొంత జిల్లా కడపకు వెళ్దాం. బద్వేలు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల్ని తీవ్రంగా అణిచివేస్తున్న దయనీయ స్థితి. బద్వేలు నియోజకవర్గ వైసీపీ బాధ్యతల్ని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చూస్తున్నారు. సొంత తమ్ముడిని, అలాగే తమ్ముడి బామ్మర్ది విశ్వనాథరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నాయకులిద్దరూ ప్రజల్ని ప్రభావితం చేయగలిగిన స్థితిలో ఉన్నారు. ప్రొద్దుటూరులో ఇక చెప్పాల్సిన పనే లేదు. యాదవ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్ అనే కౌన్సిలర్ కు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తద్వారా యాదవులతో పాటు బీసీలను వైసీపీ వైపు తిప్పుకోవచ్చనేది జగన్ భావన. కానీ రమేష్ యాదవ్ ను ఎమ్మెల్యే వేధిస్తున్నారనే ప్రచారం బీసీల్లో వైసీపీపై వ్యతిరేకతకు కారణమైంది. దీంతో సీఎం వైఎస్ జగన్ ఆశయాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేను తూట్లు పొడిచినట్లయింది. ప్రొద్దుటూరులో ఇంకా అనేక మంది సొంత పార్టీ నాయకులపై వేధింపులు కొనసాగుతున్నాయి. వీళ్ళందరికీ జగన్ పై అభిమానం ఉన్నప్పటికీ స్థానిక పరిస్థితుల దృష్ట్యా వైసీపీకి వ్యతిరేకంగా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో వైసీపీ గట్టి పోటీ ఎదుర్కోబోతోంది. ఇక్కడి నుంచి 2 సార్లు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గెలుపొందారు. అయితే సొంత పార్టీ నేతలకు ఏమీ చేయకపోగా ప్రజాదరణ కలిగిన స్థానిక నాయకులను విస్మరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కమలాపురం మున్సిపాలిటీలో బలమైన ముస్లిం నాయకులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ కండువ కప్పుకున్నారు. కడప విషయానికి వస్తే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుటుంబ సభ్యులు భూదందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణ ఉంది. అలాగే ఒక మతానికి మాత్రమే డిప్యూటీ సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారనే కోపం మిగిలిన మతాలు, సామాజిక వర్గాల్లో అసంతృప్తి ఉంది. దీంతో జగన్పై అభిమానం ఉన్న స్థానిక లీడర్ వ్యవహార శైలితో వైసీపీ శ్రేణుల్లో కూడా అసంతృప్తి గూడు కట్టుకుంది. కర్నూలు నగరంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు మద్దతు ఇవ్వని పరిస్థితి. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇరు వర్గాలు పరస్పరం కొట్టుకుని విభేదాలు రచ్చకెక్కాయి. అయినా ఇంతవరకు చక్కదిద్దలేదు. మంత్రి జయరాం, ఆయన కుటుంబ సభ్యులపై ఓ రేంజ్లో ఆరోపణలున్నాయి. కోడి పందాలు, ఇతరత్రా మట్కా, జూదం, భూదందా ఇలా అనేక ఆరోపణలు మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఉన్నాయి. ఈ ధోరణి ప్రజల్లో వ్యతిరేకతకు దారితీసింది. అనంతపురం జిల్లాకు వెళ్తే రచ్చ మామూలుగా లేదు. హిందూపురం వైసీపీలో నెలకొన్న విభేదాలను పరిష్కరించడం ఎవరి వల్ల కావటం లేదు. చివరికి హిందూపురం వైసీపీ మాజీ సమన్వయకర్త హత్య, చౌళూరు రామకృష్ణారెడ్డిని సొంత పార్టీ నేతలే హత్య చేశారు. హిందూపురంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఐపీఎస్ అధికారి ఇక్బాల్ను నియమించినప్పటికీ ప్రయోజనం లేకపోగా పార్టీని మరింత భ్రష్టు పట్టించారు. హిందూపురం వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్ తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ కోసం పనిచేసే ప్రశ్నే లేదని ఆయన చాలా కాలంగా భీష్మించి కూర్చున్నారు. ప్రస్తుతం అక్కడ మహిళా నాయకురాలు దీపికాను ఇన్ఛార్జిగా నియమించారు. ఈమె కూడా ఇతరుల్ని కలుపుకుని పోలేదనే విమర్శలున్నాయి. ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డికి ఇంటి పోరు తప్పడం లేదు. సొంత తమ్ముడైన మధుసూదన్ రెడ్డికి అన్నకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కారణంతో ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విశ్వేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ, ఆయన కుటుంబ సభ్యులు పనిచేస్తున్నా అధిష్టానం చోద్యం చూస్తోంది. అసలే పార్టీ బలహీనంగా ఉన్న ఆ నియోజకవర్గంలో వైసీపీ విభేదాలు మరింత నష్టం తీసుకురానున్నాయి. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి
గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇతనిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అభ్యర్థిని మారిస్తే తప్ప వైసీపీకి మునుపటి రోజులు రావని చెబుతున్నారు. తిరుపతి జిల్లా గూడూరులో ఆర్డీఓ కిరణ్ వర్సెస్ వైసీపీ అనే రేంజ్ లో వ్యవహారం సాగుతోంది. గూడూరు ఆర్డీఓ వైసీపీ టికెట్ను ఆశిస్తున్నారు. దీంతో తానే ఎమ్మెల్యే అయినట్టు పార్టీ నేతలపై పెత్తనం చేస్తున్నారని ప్రస్తుత ఎమ్మెల్యే వరప్రసాద్ వైసీపీ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నిజానికి ఈ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో దాదాపు 50,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచింది. ఇలాంటి చోట వైసీపీ నేతల మధ్య విభేదాలు పార్టీని బలహీనపరిచాయి. గూడూరు ఆర్డీఓకు టికెట్ ఇస్తే ఓడిస్తామని వైసీపీ నేతలే బహిరంగంగా హెచ్చరించడం గమనార్హం. ఇదే రీతిలో సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇటీవల తిరుపతిలో విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించగా ఆయన ఎదుటే ఎమ్మెల్యేలపై నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో ఆయన షాక్కు గురయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గాలుగా వైసీపీ విడిపోయింది. ఇద్దరు బావా బామ్మర్దులు కావటం గమనార్హం. పైగా సీఎం వైఎస్ జగన్ కు సమీప బంధువులు కూడా. తనపై జగన్ కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారంటూ మాజీ మంత్రి బాలినేని ఆ మధ్య మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నదమ్ముల మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. బహిరంగంగానే కరణం వెంకటేష్ తీవ్ర స్థాయిలో ఆమంచి బ్రదర్స్ కు హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి వేణుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వనని, పార్టీ కంటే కేడర్ను కాపాడుకోవడమే తనకు ముఖ్యమని మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో ఆయన ప్రస్తుతానికి మౌనం పాటించారు. టీడీపీ, జనసేన కలయికతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ ఎదురెదుతోందనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు పార్టీలో విభేదాలు వైసీపీకి మరింత నష్టం కలిగిస్తాయనే ఆందోళన శ్రేణుల్లో ఉంది. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరుతోనే వైసీపీకి నష్టం కలిగిస్తుందనే భయం ఆ పార్టీని వెంటాడుతోంది. సీఎం జగన్ అంటే తమకు అభిమానమే అని, కానీ తమ ఎమ్మెల్యేలతో సమస్య అని చెబుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అతిపెద్ద సవాల్. పార్టీలోని విభేదాలను సర్ది చెప్పి అందరూ గెలుపు కోసం పనిచేసేలా చేయించడంలోనే సక్సెస్ ఉంటుంది. ఇదే జగన్ కు అతిపెద్ద సవాల్. సీఎం జగన్ నిర్మోహమాటి. పార్టీకి నష్టం కలిగిస్తారని ఆయన భావిస్తే ఎవరినైనా పక్కన పెట్టడానికి వెనుకాడరు. అలాగే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడానికి ఆయన అంగీకరించరు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అరెస్టుతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. బాబు జైలు నుంచి ఎప్పుడొస్తారో తెలియని అయోమయం ఆ పార్టీలో నెలకొంది. ఈ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలంటే వైసీపీలో విభేదాలను అంతా పక్కన పెట్టాల్సి ఉంది. గతంలో ఎప్పుడూ లేనంతగా వైసీపీ ప్రజాప్రతినిధులపై భూ ఆక్రమణలు, రకరకాల వసూళ్ల ఆరోపణలు వస్తున్నాయి. వీటిని అధిగమించి పార్టీ అధికారంలోకి రావాలంటే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టడం, మంచి వ్యక్తులను తెరపైకి తేవడం ఒక్కటే మార్గం. ఆ పని జగన్ చేసేదాన్ని బట్టి మరోసారి అధికారం ఆధారపడి ఉంటుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.